ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఈరోజు తెలంగాణలో ఈసీకి వచ్చినటువంటి డిమాండ్, ఏ కాలేజీలో అవైలబిలిటీ ఉంది, అసలు ఈసీ సీట్స్ దొరుకుతాయా దొరకవా, ఏ కాలేజీకి పోయినా ఈసీ సీట్లు అయిపోయినాయని చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంది అనేది ఒక సబ్జెక్ట్ అయితే, ఈసీకి సంబంధించి తెలంగాణలో అసలు ఎటువంటి స్పెషలైజేషన్స్ లేకపోయినా ఇంత క్రేజ్ మీద జనాలు ఎట్లా జాయిన్ అయిపోయారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇప్పుడు మన ఫస్ట్ కుక్కడపల్లి ఏరియా అని తీసుకుందాం. ఈసీ డిమాండ్ పరంగా తీసుకున్నప్పుడు గోకరాజుకు పోతే 10 లక్షలు చెప్తున్నాడు ఈసీ డొనేషన్. ఈ చరిత్రలో ఎప్పుడు చూడలేదు, మేము వినలేదు, ఇలాంటిది జరుగుతుందని కళ్ళ కూడా ఊహించలేదు. థ్యాంక్ గాడ్ సిఎస్సిని కొంతవరకు పడిసడలించి ఈసీ మీదకి పోయారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చూపు ఒక చోట, లేకపోతే మీరు చదివేది ఒక చోట. మీ మనసు మొత్తం ఐటీ వైపు పెట్టి ఈసీ చదవద్దు. ఎందుకంటే ఈసీలో కూడా బంగారంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి చదువుకోండి. ఈ డొనేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు 10 లక్షలు దాదాపు టాప్ 10 కాలేజెస్ అంతా కూడా, టాప్ 10 కాలేజెస్లో మీకు 6 to 10 lakhs డొనేషన్ నడుస్తుంది ఈసీ. సో ఈ కాలేజీల్లో ఏం పెద్దగా పట్టు సడలే అవకాశం లేదు. ఈ కాలేజీలు ఈసీ సీట్స్ కోసం మీరు ఎంపర్లాడొద్దు, లేవు. సీట్స్ అయిపోయినాయి, సీట్లు లేవు. కొత్త సీట్లు యాడ్ అయినా ఈసీలో యాడ్ అవ్వట్లేదు కాబట్టి ఈ సీట్లు మీకు వచ్చే అవకాశం లేదు. సో టాప్ 20 కాలేజెస్లో మీకు ఈసీ కాలేజీల్లో అయితే లేవు, కానీ మీరు సిఎంఆర్ గ్రూప్ తీసుకోండి, అదేవిధంగా మల్లారెడ్డి గ్రూప్ తీసుకోండి, సో ఇటువంటి కాలేజెస్లో కొంచెం అంటే ఈ 20 లేకపోతే టాప్ 30 కాలేజెస్లో మీకు ఈసీ సీట్ కావాలనుకున్నట్లయితే మీకు 7 lakhs ప్యాకేజ్ టాప్ 20 కాలేజెస్లో నేను ఖచ్చితంగా సీట్ అరేంజ్ చేయగలను. టాప్ 20 కాలేజెస్లో 7 lakhs ఇంక్లూడింగ్ ఫీజ్. టాప్ 25లో మీరు వెళ్ళినట్లయితే ఈసీ సీట్ కోసం మీరు పెట్టుకోవాలి అరౌండ్ 5.5 lakhsలో అయిపోతుంది. నేను ఇందాక చెప్పిన ఈసీ సీట్లు ఇప్పుడు వచ్చేసి అంత డిమాండ్ ఏం లేదు. ఇప్పుడు ఈ 7-8 యూనివర్సిటీస్ వచ్చినాయి అనుకోండి, మీకు 4 to 5 lakhsలో కంఫర్టబుల్గా ఈసీ దొరికిపోతుంది. ఈ నార్మల్ కాలేజెస్లో ఏమైందంటే ఈ సీట్స్ అన్నీ ఈసీ ఎవడ అడగట్లేదని చెప్పేసి తీసుకువచ్చి సిఎస్సిలో మెర్జర్ చేశారు. ఇప్పుడేమో సిఎస్సి అడిగేవాడు లేకుండా పోయాడు, ఈసీ సీట్లు అడుగుతున్నారు. చాలామంది పేరెంట్స్ మావాడు ఈసీ చదువుతారు సార్, కానీ కంపల్సరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. సో మీరు డ్యూయల్ డిగ్రీ పనికిరాదు. ఈసీ చదివితే మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ విఎల్ఎస్ఐ మీద పని చేసుకుంటే మీకు భవిష్యత్తు తప్ప ఎంబెడెడ్ సిస్టమ్స్ లేకపోతే ఐఓటీ ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు వర్క్ చేసుకుంటే మీకు లైఫ్ ఉంటుంది తప్ప మీరు 10 లక్షల రూపాయలు కట్టి మీరు ఈసీ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. థ్యాంక్స్ టు ఆల్ ద యూట్యూబర్స్. సిఎస్సి పడిపోతుందని చెప్పగానే మీరు ఈసీకి వచ్చారు. రావాల్సింది వచ్చేసి మీరు మెకానికల్కి రండి. ఇది 2 పడవల మీద కాళ్ళు పెట్టచ్చని దీంట్లోకి వస్తున్నారండి. మీరు 2 పడవల మీద కాళ్ళు పెట్టద్దు. ఇది అబ్నార్మల్ అమౌంట్. 6 to 10 lakhs డొనేషన్ ఫర్ ఈసీ అనేది ఇంతవరకు ఎప్పుడు లేదు, ఇంక ఫ్యూచర్లో కూడా ఉండదు. అట్లా మీరు కంగారు పడిపోయేసి మీరు ఈసీ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈసీ మంచి కోర్సే, ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి. భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తుందన్నమాట నిజం. నేనేం చెప్తున్నానంటే మీరు ఈసీ తీసుకునే బదులు తెలివి కల్లోళ్ళు అయితే మీరు ట్రిపుల్ ఈ తీసుకోండి. ఇప్పుడు ట్రిపుల్ ఈ తీసుకున్నప్పుడు మీకు ఏం అవకాశం ఉంటుంది? ఈసీకి ఉన్నటువంటి ప్రతి అవకాశం మీకు కూడా ఉంటుంది. ఈసీలో ఉండి ట్రిపుల్ ఈ లేని ఓన్లీ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఒక్కటే. మీరు ట్రిపుల్ ఈలో కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి, ఐఓటీ ఉంటుంది, అదేవిధంగా విఎల్ఎస్ఐ ఉంటుంది. మీరు ఈ సబ్జెక్టులో ఏది తీసుకున్నా కానీ ఈ 2 సబ్జెక్టులో మీకు ఇదైపోతుంది. నేను చెప్తున్నాను కదా, ట్రిపుల్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి మీకు 2 lakhs డొనేషన్లో టాప్ 5 కాలేజెస్ వచ్చేస్తాయి. టాప్ 5 కాలేజెస్ వస్తాయి. 2 లక్షల డొనేషన్ బదులు మీరు పోయేసి ఏం చేస్తున్నారు? టాప్ 10 కాలేజీల కింద పోయేసి 8 లక్షలు 10 లక్షలు డొమైన్ కట్టేదానికి ప్రిపేర్ అవుతున్నారు. అవసరం లేదండి. మీకు సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, గోకరాజు, బివి రాజు, వర్ధమాన్, సివిఎస్ఆర్ కాలేజీలో ఎక్కడైనా సరే మీకు మ్యాక్సిమం డొనేషన్ 2 లక్షల కన్నా ట్రిపుల్ పోయే ఛాన్సే లేదు ఈ ఇయర్. కమ్మగా ఈసీ ట్రిపుల్ చేరండి, మంచి కాలేజీని తీసుకోండి. మీరు శుద్ధంగా దాంతోపాటు ఎంబెడెడ్ విఎల్ఎస్ఐ ట్రైనింగ్ తీసుకోండి. ఈడికి వచ్చిన జాబే నీకు కూడా వస్తుంది కదా. మీరు ఈసీకి ఎగబట్టం దేనికి?
ఈసీకి ఎగబట్టడం దేనికి అంటే మళ్ళీ మీ సూప్ మొత్తం కంప్యూటర్స్ మీదే ఉంది. నేను చెప్తున్న కంప్యూటర్ సైన్స్ సీట్లు రేట్లు తగ్గిపోతాయి. మీకు చాలా కాలేజీలో ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇప్పుడు గోకరాజులోనే తీసుకుందాం అనుకోండి. అదే 10 లక్షల రూపాయలకి మీకు సిఎస్సి దొరికిపోవచ్చు. సిఎస్సినో లేకపోతే ఐటీనో లేకపోతే ఏదో ఒక దానికి కంప్యూటర్ సైన్స్ రిలవెంట్ బ్రాంచ్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్ళదలుచుకుంటే ఐటీలోనే ఏదో ఒక బ్రాంచ్ తీసుకోండి. మళ్ళీ ఈసీకి పోవడం దేనికి, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ట్రైనింగ్ తీసుకోవడం ఏంది, ఇదంతా ఆగమైన పంచాయతీ. సరే ఈసీ తక్కువ ఉంది తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఈసీ రేట్లనే ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇంక దాని జోలికి పోవద్దు. సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా నేను ఒకటే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు 40,000 పైన ఈ సంవత్సరం కొత్తగా సీట్లు వచ్చినాయి. ఒక్కొక్క జిల్లాకి 40,000 లెక్కన 4,000 లెక్కన తీసుకున్నట్లయితే 13 జిల్లాలు దగ్గర 52,000 సీట్లు కొత్తగా వస్తున్నాయి. మెర్జర్స్ అయినాయి, అవైనాయి. ఇక్కడ తెలంగాణలో ఎట్లా 35,000 సీట్లు వస్తున్నాయి, అక్కడ కూడా 40,000 సీట్లు వస్తున్నాయి. కంఫర్టబుల్గా అందరికీ సీట్లు దొరుకుతాయి. కౌన్సిలింగ్లో కోసం వెయిట్ చేయండి. ఈరోజు రిజల్ట్స్ వచ్చేసినాయి అంటే మీరు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. అబ్నార్మల్ డిమాండ్ సిఎస్సి వాళ్ళు సిఎస్సి వైపుకి వెళ్ళండి. ఈసీ తీసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు, కోర్కి రాదలుచుకున్నటువంటి వాళ్ళు ఈసీ అయినా ట్రిపుల్ అయినా మీకు సేమ్ డొమైన్. మళ్ళీ సివిల్ మెకానికల్ డిఫరెంట్ డొమైన్స్. ఈ రెండు ఇంచుమించు సబ్జెక్ట్స్ సిమిలర్ ఉంటాయి. కమ్యూనికేషన్ వైపుకి ఇప్పుడు ఏం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోవాల్సిన ప్రైవేట్ సెక్టర్లో మాత్రం ఈ రెండింటిని ఒకటేగా చూస్తారు. ఎంబెడెడ్ విఎల్ఎస్ఐ మీద ఇద్దరిని కూడా ఈక్వల్గా తీసుకుంటారు. ఐఓటీ డివైజెస్లో కూడా రెండింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. కొంచెం వేరియేషన్ ఉంటుంది. కానీ 6-7 లక్షల రూపాయల అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్. తల్లిదండ్రులారా ఆలోచించండి. ఈసీ వైపుకి టాప్ 5 కాలేజీలు, టాప్ 10 కాలేజీలో పోయి మీరు 7-8 లక్షలు డొనేషన్ కట్టడం అనేది ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే వాల్యూ ఎడిషన్ అనేది లేనటువంటి పని. ఆ పని మాత్రం మీరు ఈసీ కోర్సుల గురించి చేయవద్దు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.